సేఫే. ఈ రోజు సంజయ్ గారు సెలవుల్లో ఉన్నారు. రమ్మన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేయమన్నారు. ఎస్ సార్, ఆయనే. సో పివి సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి సంజయ్ గారి వరకు చాలా అసలు అంటే వీళ్ళు చేసిన ఈ ఈ చీఫ్లుగా ఉండి వీళ్ళు పరిపాలించిన డ్యూ టైంలో ఎన్నో ఆ ఏమంటే అణచివేతగా అంటే కార్యకర్తల పైన ఎంతో మంది పైన అణచివేతలు గురి చేశారు. మరి ముఖ్యంగా ఇందులో ఒక కేసు చెప్తాను సార్ మీకు. అంటే ఇది చాలా మందికి తెలియదు. నేను బాగా దీన్ని అంటే చాలా క్లోజ్ గా దీన్ని చూసాను కాబట్టి ఈ కేసుని చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కేసు గురించి తెలియాలి. సంతుబాబు అని ఒక యూట్యూబర్ ఉన్నాడు సార్, ఒక యూట్యూబర్. అతనిది లవ్ మ్యారేజ్, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేదు, లవ్ మ్యారేజ్. సో ఈ లోపల ఆవిడ వాళ్ళ మిసెస్ కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ. సో అబ్బాయిని ఎప్పుడు అరెస్ట్ చేశారు తెలుసా సార్ ఈ సిఐడి వాళ్ళు? వాళ్ళ వైఫ్ ని అబౌట్ టు జాయిన్ ద హాస్పిటల్ అనమాట డెలివరీకి. ఆ టైంలో కార్ లో ఆమెను తీసుకెళ్తూ డెలివరీ టైంలో జాయిన్ చేయడానికి తీసుకెళ్తుంటే అక్కడ అరెస్ట్ చేశారు సార్ అతన్ని. సార్ మా మిసెస్ ని మా పేరెంట్స్ సపోర్ట్ ఎవరు లేదు, షీఈ్ తమిళ్ గర్ల్, చెన్నై ఆమెది. మా పేరెంట్స్ సపోర్ట్ ఎవరు లేదండి, నేను ఆవిడ్ని జాయిన్ చేసి వచ్చేస్తాను సార్, మీకు దండం పెడతాను అంటే లేదు లేదు కుదరదు అని చెప్పేసి ఆమె పెయిన్స్ అనుభవిస్తూ కార్ లోనే ఉండి అతన్ని దాదాపుగా పొద్దున్న 8 గంటలకు తీసుకెళ్లిన వాళ్ళు సిఐడి వాళ్ళు రాజమండ్రిలో ఆల్మోస్ట్ 4 to 5 hours పంపించలేదు సార్ కిందకి. ఆమె 4-5 hours కార్ లోనే ఉంది. ఆమెకి ఎవ్వరూ పార్టీలో తెలియక ఆమె ఫోన్ లో నా ఒక్క ఫోన్ నెంబర్ ఫీడ్ అయ్యి ఉంటే ఏదైనా కష్టం వస్తే చేయని చెప్పేసి ఎప్పుడో చెప్పాడంట అతను. ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్తే అక్కడ లీడర్లందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది, లోకల్ గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. ఏదో కష్టపడి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. లిటరల్లీ సార్ ఆ రోజు అతను హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి వెళ్తే మిడ్ నైట్ వచ్చి, ఆ రోజు బుచ్చే చౌదరి గారు ఉన్నారు అక్కడ, మొత్తం లీడర్లు అందరూ ఉన్నారు, రాజమండ్రికి సంబంధించిన లీడర్స్ అందరూ ఉన్నారు. అరెస్ట్ చెయ్యము అని చెప్పి ఈ పరిస్థితుల్లో చెప్పి కూడా మిడ్ నైట్ అరెస్ట్ చేసి అతన్ని ఉన్నపలంగా తీసుకెళ్లిపోయి సిఐడిలో విచారణ ఎట్లా చేశారో తెలుసా సార్ అతన్ని? నీకు ఎవరు పుట్టారో చెప్పం, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీకు పుట్టిన బిడ్డతో పాటు నీ భార్య ఏమవుతుందో కూడా తెలియదు, కాబట్టి ఒక వీడియో చేయి మాకు. ఏదైతే నీతో చేయించిన వీడియోలన్నీ కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ నుంచి నాకు వచ్చిన సూచనల మేరకే చేశాను, నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి వీడియో చెయ్యి అంటే ఆ ప్రెషర్ లో వీడియో చేశాడు సార్. ఒక పక్కన అంటే ఒక ఆడబిడ్డని తీసుకొచ్చారు వేరే రాష్ట్రం నుంచి, ఒక ఆడబిడ్డ తన భార్య, తను ఒక ప్రెగ్నెంట్ డెలివరీ టైంలో ఉంది, డెలివరీ అవుతుంది, అసలు ఏమైందో తెలియదు, ఎవరు పుట్టారో తెలియదు, అసలు అతని మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది సార్? ఎంత కర్కశంగా అంటే చూడండి ఎంత మెంటల్ వీళ్ళు ఆడుకుంటారంటే, ఫీలింగ్స్ తో ఆడుకుంటారు అంటే, వాళ్ళని ఎంత మెంటల్ ప్రెషర్ పెడతారు అంటే ఒకసారి చూడండి సార్ ఎంత పెట్టారు అంటే. సో చెప్తే అతను ఆ వీడియో చేశాడు. ఆ వీడియో సిఐడి వాళ్ళు షూట్ చేసి ఆ వీడియోని ఈ లోపు ఎవరికి ఇచ్చారు సార్? సోషల్ మీడియా వాళ్ళకి, అంటే సజ్జల భార్గవ్ రెడ్డి టీం కి ఇస్తే సజ్జల భార్గవ్ రెడ్డి ఈ వీడియోని భయంకరంగా సర్క్యులేట్ చేసింది అనమాట. ఇది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి. అంటే ఎంత కర్కశంగా ఈ రోజు వాళ్ళు పనిచేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకమంటే కూడా నాకే పరిస్థితికి ఈ రోజు సిఐడి వ్యవస్థను తీసుకొచ్చారు సార్ ఈ పివి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా సంజయ్ గారు. ఎవరిని వెళ్ళినా సిఐడి నోటీసులు వచ్చి ఎవరిని విచారణకు తీసుకెళ్ళినా అక్కడ వాళ్ళకి మేము సైబర్ బుల్లీ షీట్ అనేది మేము ఓపెన్ చేశాము, దాంట్లో ఇదిగో వీళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి మా పేర్లు, నా పేరు, తర్వాత సజ్జా అజయ్ పేరు, తర్వాత ఆమె స్వాతి రెడ్డి అనే ఆవిడ పేరు, తర్వాత యష్ గారి పేరు, ఇట్లాంటివి ఎవరైతే సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారో వీళ్ళందరి పేర్లు చెప్పి చూపించి వీళ్ళలో ఎవరొకరి పేరు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాము, వీళ్ళలో ఎవరొకరి పేర్లు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాము. అంటే ఇప్పుడు సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సార్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పించి జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అన్ని చేశారు. ఎవరైనా అంటే సోషల్ మీడియాలో మాట్లాడితే తీసుకెళ్లిపోయారు, లేకపోతే నార్మల్ గ్రామాల్లో కూర్చుని మాట్లాడుకుంటే కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది సార్. ఆయన ఎవరో గ్రామంలో కూర్చుని వాళ్ళ చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటారు కదా, ఆయన ఏదో ములక్కాళ్ళు కొనుక్కుంటూ తీసుకుని వెళ్తుంటే ఆయనకు కూడా సిఐడి నోటీస్ ఇచ్చారు సార్. ఆఖరికి ఆయనకి తెలియదు కూడా తెలియదు, అంటే నన్ను ఎవరో రికార్డ్ చేస్తున్నారనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఏదో మాట్లాడితే